దర్శనార్థులు అందరు మంచిగున్నా రానులా నేనైతే మంచిగున్నా మరి ఆలస్యం చేయకుండా షురు చేసేద్దాం లచ్చక ముచ్చట్లు. పార్లమెంట్ ఎన్నికలల్లా బీజేపీ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదు అని అంటాడు కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్న. ఒంటరిగానే బీజేపీ పోటీలో ఉంటుంది అంటాడు. సర్వే చేసేటోళ్ళకు సుతా అందనట్టు లోక్సభ ఫలితాలు ఉంటాయంటాడు అన్న. ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ కూడా అంకిత భావంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది. మరి ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము మరి ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అనేక శక్తులు ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి అధ్యక్షుల వరకు అందరూ కూడా మనము కలిసికట్టుగా తెలంగాణలో మన పార్టీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో మనము విజయం సాధించడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు కూడా మంచి పోటీ ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా తెలంగాణలో మరి మనము 8 సీట్లలో విజయం సాధించడం, 14% మించి 6.9% నుంచి ఈరోజు 14% నుంచి 15% వరకు కూడా మన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం, అనేక సీట్లలో మనం 2వ స్థానంలో ఉండడం, మరి ఒక మంచి పోటీని తెలంగాణలో ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున మనందరం కలిసికట్టుగా చేసాం. గత పార్లమెంట్ ఎన్నికల తర్వాత, శాసనసభ ఎన్నికల తర్వాత పార్టీ పటిష్టత కోసం మరి ప్రతి కార్యకర్త కష్టపడి ఈరోజు జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ ఒక గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాల్సినటువంటి అవసరం, దీనికోసము జాతీయ స్థాయిలో ఇప్పటికే అనేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వ కార్యక్రమాలు కూడా ఉన్నాయి, పార్టీ తరఫున కార్యక్రమాలు ఉన్నాయి. పార్టీ తరఫున చేసేటువంటి కార్యక్రమాలు, భారత ప్రభుత్వం తరఫున చేసేటువంటి కార్యక్రమాల్లో కూడా మనం పూర్తి స్థాయిలో సంకల్ప యాత్ర పేరుతో భారత ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా గ్రామాల్లోని యాత్రలు అధికారులు వస్తారు. ఎక్కడెక్కడ ప్రతిరోజు 2 లేక 3 యాత్రలు సభలు సమావేశాలు జరగాలి 2 కేంద్రాలలో. అక్కడ లబ్ధిదారులందరినీ ఇప్పటికే లబ్ధి పొందుతున్నటువంటి లబ్ధిదారులను కానీ ఇంకా వాళ్ళకు భారత ప్రభుత్వం నుంచి నేను చెప్పినటువంటి ఇంకా అనేక పథకాల్లో సహకారం కావాల్సినటువంటి వాళ్ళందరూ కూడా ఆహ్వానించి అక్కడనే అప్లికేషన్ ప్రాసెసింగ్ చేయాలి. గవర్నర్ ప్రసంగం అంతా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్టే ఉన్నదంటాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ అన్న. గత బీఆర్ఎస్ సర్కార్ను విమర్శించినట్టే గవర్నర్ తమిళసై మేడం ప్రసంగం నడిచిందంటాడు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు తెలంగాణ గవర్నర్ గారు జాయింట్ సెషన్లో ప్రసంగించడం జరిగింది. గవర్నర్ గారి ప్రసంగంలో కొత్తదనం ఏమీ కనిపించలేదు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నదనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని
అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము, ఇది ఒక రికార్డ్. బీఆర్ఎస్ సర్కారు 10 ఏళ్ల పాలనల జనాలకు చేసింది ఏం లేదంటాడు కాంగ్రెస్ లీడర్ జీవన్ రెడ్డి అన్న. కేసీఆర్ సారు జనాలు కోరుకున్నట్టు పరిపాలన చేయలే అంటాడు. అన్నింక ఏమన్నాడంటే అంటే ప్రజల్లో ఒక విధమైనటువంటి ఏవగింపు వచ్చింది కేసీఆర్ పట్ల. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో వీళ్ళు మాకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు లభించింది. మేము ఎక్కడ ప్రయాణం చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందిస్తున్నాం. రాబోయే కాలం ప్రభుత్వం కొంత ఆదాయం కోల్పోతుంది. 40,000 కోట్లు ఏదైతుందో ప్రభుత్వానికి ఆదాయం సమకూరే భాగంలో మినిమం 25% యూ లూజ్ ఇమీడియట్లీ. ప్రభుత్వం ఎంత ఆదాయం కోల్పోతుంది అనేది ఇక్కడ ప్రధానం కాదు, కానీ వీళ్ళ ప్రజా సంక్షేమం ప్రధానం అని చెప్పంటాను. ఆ సామాన్య కుటుంబాల ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో బలోపేతం చేపట్టడానికి ఇవాళ ఈ బెల్ట్ షాపులు తొలగింపనే అటువంటి ఒక నిర్ణయం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందంటాడు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్న. పార్లమెంట్ ఎన్నికలల్లో బీజేపీకి కాంగ్రెస్ కు నడుమనే పోటీ ఉంటదంటాడు. ఇక్కడ కూడా ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ దక్షిణాది లేదా అనేటువంటిది ఉత్తరాది అనేటువంటి వ్యత్యాసం లేకుండా సమతుల్యాన్ని పాటిస్తూ అన్ని రకాలుగా కూడా వారికి అవకాశాలు పార్టీలో ప్రభుత్వంలో కల్పిస్తున్న ఏకైక పార్టీ అది మోదీ ప్రభుత్వము. ఖచ్చితంగా రేపు జరగబోయే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో 2 అంకెలకు తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తుంది. రేపు జరగబోయే ఎన్నికలు కాంగ్రెస్ బీజేపీ మధ్యనే. బీఆర్ఎస్ ఇవాళ కనుమరుగవుతుంది. బీఆర్ఎస్లో ప్రజలు విశ్వసిస్తలేదు. బీఆర్ఎస్లో ప్రజలు తిప్పికొట్టారు, తిరస్కరించారు. భవిష్యత్తులో అది ఆ బీఆర్ఎస్ పార్టీ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉండబోతుంది. మోదీ గారు దేశానికి 3వసారి ప్రధానమంత్రి కావాలి. మోదీ గారి నేతృత్వంలో ఈ దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది, పేదలకు న్యాయం జరుగుతుంది. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో 3వసారి మళ్ళీ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా గెలిపిస్తారు. 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా భారతదేశం తీర్చిదిద్దుతాననేది మోదీ గ్యారంటీ అనే విషయాన్ని కూడా నేను స్పష్టం చేస్తాను. వేట షురు అయింది. ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటా అంటాడు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్న. ఎవలెవలు మోసం చేసిలో వాళ్ళ సంగతి చూసుకునే అంటాడు. చూపెడతా సత్తా చూపెడతా కొడుకులారా, ఎవడు ఏం చేసిండో, ఎవరేం మా పార్టీలో ఉండి ఏం మా మోసం చేసిండో చూయిస్తా. ఎప్పుడైనా పోయింది ఆల్రెడీ 55 క్రాస్. ఏం చేస్తాం రాబాయ్, అమెరికా మొన్ననే అమ్మాయిని పంపిస్తాం, అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసి పడేద్దాం, బాబును కూడా ఎక్కడికో సివిల్ సర్వీస్ పంపిద్దాం. చూద్దాం, ఒక్కొక్కరిని ఆట ఆడుకుంటున్న వేట మొదలైంది. చూద్దాం ఏం చేయాలనో. నేను కూడా కేసీఆర్ గారు హాస్పిటల్లో ఉండి బుక్ చదువుతాండు, ఎలా చేయాలి, సినిమా ఏంటి కదా అని చెప్పేసి. శంకర్ నాయక్ కేసీఆర్ ఒకటే కార్తీలో పుట్టిండు బిడ్డ, ఆధార్యపడవద్దు, మనోళ్ళని నేను కాపాడుకునే సత్తా నాకు ఆ భగవంతుడు ఇచ్చిండు. అంటే గడ్డే లేదు, ఆపిటోడే లేదు, వాడే వనకాలే గసగస గసగస. అప్పుడు నాకు కొంచెం పరిధి ఉండేది. అప్పుడు ఎమ్మెల్యేగా కొద్దిగా అరే మనం అవకతవకలు చేస్తే మన అరే ఎమ్మెల్యేది ఇలా పవర్ ఉన్నదని చెప్పేసి చేస్తానని చెప్పేసి బాధపడ్డాం. ఇప్పుడు నన్ను ఆపేటోడు ఎవరు లేడు, ఆ శక్తి కూడా లేదు, ఆపే శక్తి కూడా నా కొడుక్కి లేదు. నేను చెప్తున్నా, ఎందుకంటే శంకర్ నాయక్ ఏందో వరంగల్ డిస్టిక్లో అందరికీ తెలుసు. పరిపాలన చేయబట్టి వారం రోజులే అవుతున్నా కాంగ్రెస్ పార్టీ హామీలు ఏమైనాయి అని 10 ఏళ్ళు అధికారంలో ఉన్న కేటీఆర్ అన్న ప్రశ్నించుడు కరెక్ట్ కాదంటాడు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న. మమ్మల్ని అడిగే ముందు అసలు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పాలి అంటాడు. కేటీఆర్కు రాజకీయ జ్ఞానం ఉందనుకున్నా, కనీసం వాళ్ళ శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఇచ్చిన ప్రకటనను చూసి అవగాహన తెచ్చుకోవాలి. నూతనంగా ప్రభుత్వం ఎన్నికైంది, వారం రోజులైంది. వారం రోజులకే 10 సంవత్సరాలు పరిపాలించారని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను అడిగే ముందు మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏమేమి అమలైనాయి, ఏమేమి కాలేదో చర్చకు సిద్ధమా అని అడుగుతూ ఉన్నాం. మా ప్రభుత్వం తప్పకుండా ఇచ్చిన హామీలు ఇప్పటికే అమలవుతూ ఉన్నాయి. రైతు భరోసా కూడా అకౌంట్లో పడుతూ ఉంది. మిగతా కార్యక్రమాలన్నీ కూడా కాలపరిమితిలో 100 రోజుల సమయం నిర్ణయించడం, దాని ప్రకారంగా జరుగుతాయి. సుధీర్ రెడ్డి గారు
చెప్పిండ్రు 6 నెలల దాకా కనీసం మనం ఈ ప్రభుత్వం మీద విమర్శ చేయొద్దని. అదన్నా కనీసం కోడ్ చేసుకో, లేదా మీ అనుమతితో మీ ప్రకటన చూసిన తర్వాత మీ చిట్చాట్ చూసిన తర్వాత కడియం శ్రీగారి గారితో కూడా మీరే మాట్లాడుతున్నారని అనిపిస్తూ ఉన్నది. లేకపోతే ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయకముందే కడియం శ్రీగారి గారు అంటూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుందని. ప్రజాస్వామ్యంగా ఎన్నికై 65 మంది శాసనసభ్యులతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతున్నట్టే కదా. మీరు అధికారం లేకపోతే బతకారన్నట్టే కదా. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో. కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుందంటాడు మాజీ మంత్రి హరీష్ రావన్న. కార్యకర్తలు ఎవరు భయపడొద్దని బీఆర్ఎస్ పార్టీ అందరికీ అండగా ఉంటుందంటాడు. కార్యకర్తల మీద కొంత ప్రయత్నాలు చేస్తారు అధికార పక్షం. మన మానసిక స్థైర్యాన్ని దెబ్బకొట్టాలనో, ఏదో కేసులు పెట్టాలనో, ఇబ్బందులకు గురి చేయాలనో ప్రయత్నం చేస్తుండొచ్చు. మీరెవరూ ధైర్యాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు. మీకు సునీతమ్మ కానీ, మదన్ రెడ్డి గారు కానీ, చంద్రగౌడ్ కానీ, నేను కూడా పిలిస్తే గంట సేపట్ల నర్సాపూర్లో మీ దగ్గరకు వస్తా. మన మంచితనం కానీ, మన పనితనం కానీ మరి రాబోయే రోజుల్లో ప్రజలే గ్రహిస్తారు. కేసీఆర్ ఎటువంటి నాయకుడు అంటే ఆయనకు పనితనం తప్ప పగతనం తెలవని నాయకుడు. నిజంగా కేసీఆర్ అనుకుంటే మన గవర్నమెంట్ వచ్చినాక కేసులు పెడితే సగం మంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జైళ్లలో పడుదురు. కానీ మనం ఆ పని చేసినామా? హౌసింగ్ స్కామ్ల మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే పెద్ద రిపోర్ట్ వచ్చింది. ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు 40, 50 ఇళ్లు తిన్నాడు. సాధించిన తెలంగాణ కక్షలతోనో పగలతోనో ఇబ్బంది పడొద్దు, మనం పని చేసుకుందామని పని మీద దృష్టి పెట్టిండు కేసీఆర్. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయలే అంటాడు బీజేపీ ఎమ్మెల్యే రాసింగ్ అన్న. హామీల అమలుకు పైసలు ఏడికెళ్ళి పట్టుకొస్తారో చెప్పాలి అంటాడు. ఇవాళ వాళ్ళ గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారెంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి. ఈ 6 గ్యారెంటీలు పూర్తి చేయడానికి 1000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 1000 కోట్ల రూపాయలు ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడాలి. చూసలి కదా గివి మరి అట్లా లచ్చక ముచ్చట్లు. ఇంకొన్ని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా. అంతరుకుంటా మరి.